నల్గొండ తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాసేపట్లో రామగిరి రామాలయంలో కళ్యాణోత్సవం ప్రారంభోత్సవం కాబోతున్నది. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ సంబంధించి మొన్నటి వరకు కేటీఆర్ ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతాడని పదే పదే పనికిరాని మాటలు మాట్లాడితే ఏదో బచ్చగాడు మాట్లాడుతుండేమో ఆయనకి ఏం తెలుసు రాజకీయాలు అనుకున్నాం. ఏదో కేసీఆర్ కొడుకు కాబట్టి దేకుతుంది తప్ప ఆయన ఓళ్ళు లెక్క పెడతారు కేటీఆర్ని. నేను ఒకటే సూటిగా అడగదలుచుకున్నా ఈరోజు కేటీఆర్ గారు, నువ్వు ఏం ఆలోచనతోని ఆ విధంగా మాట్లాడినావో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అంతకుముందు 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉండి ఏందా పనికిరాని మాటలు పూర్తి మెజార్టీతో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా 64 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయి మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ ఈలోడ ఎలక్షన్లు కోడొచ్చిన సందర్భంగా మేము అనుకున్న రైతు బంధు కానీ అది కానీ కొన్ని ఆలస్యం అయితే దాన్ని కూడా ఆగస్టులోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని ఇంకో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమంతో పాటు మన నల్గొండకు ఒక శనిలాగా పడ్డ మూసి అనే ఒక ప్రపంచంలోనే ఎంతో కాలుష్యమైన రివర్ అది. హైదరాబాద్ డ్రైనేజ్, ఇండస్ట్రీస్ వేస్టేజ్ ఇవన్నీ కూడా వచ్చి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాతో పాటు నల్గొండ జిల్లా జీవితాలను నాశనం చేసే మూసి మీద ప్రక్షాళనతో దాదాపు 50,000 కోట్లతో డిపిఆర్ తయారు చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఎక్కడ మాట్లాడినా గతంలో ఎంపీగా నేను పార్లమెంట్లో మాట్లాడినా మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతూ ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎస్ఎల్పి సొరంగం నువ్వు కుర్చేసుకొని కూర్చుంటా అంటే దాన్ని అక్కడనే పెట్టి ఇవాళ కరువు వచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు కుట్రబన్ని మొత్తం కూడా మా కృష్ణా జలాలను రాయలసీమకు అప్పచెప్తే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చి నువ్వు చేసిన పాపాలకు కరువు వచ్చి నీ బిడ్డ చేసిన నీ కొడుకు చేసిన మోసాలకు అవినీతి కరువు వచ్చి దేవుడు కోపడి ఆ కరువులో కూడా ఇవాళ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మహిళలకు ఎప్పుడైనా ఉచితంగా బస్సులో ఎక్కియాలన్నా దాదాపు 35 కోట్ల మంది ప్రయాణం చేసిండు. 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ 200 రూపాయల యూనిట్లకు జీరో బిల్లు మననే మీరు చూసి మార్చికెళ్ళి ఎవరు బిల్లు కడతలేరు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ నువ్వు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 10 ఏళ్లకెళ్ళి 10 వాయిదాల పద్ధతిలో ఇస్తే బ్యాంకుని వడ్డీకే సరిపోలే. ఇలాంటి సమయంలో ఏకకాలంలో నువ్వు చేసిన అప్పులు 7 లక్షల కోట్ల వడ్డీ కట్టడంతో పాటు 38,000 కోట్ల బకాయిలు పెట్టిపోయినావు. కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగులకు కానీ ఉద్యోగుల జీతాలు కూడా ఎప్పుడు 1వ తారీఖు 2019కి 1వ తారీఖు ఎప్పుడు ఇవ్వలేదు ఉద్యోగులకు పెన్షనర్స్కు. మేము గత 2 మాసాలుగా 1వ తారీఖు ఇస్తున్నాం. నువ్వు పీఆర్సీ ఇయ్యక 5% వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇన్సల్ట్ చేసినావు. ఈ విధంగా అన్ని వర్గాలను మోసం చేసి దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి లేకపోతే నా మెడ తీసి నరుక్కుంటా అని చెప్పినావు. అన్నప్పుడు గవర్నమెంట్ వచ్చినా మొదటిసారి ఇయ్యలే, రెండోసారి ఇయ్యలే. మేము ఎప్పుడైనా నీ తల కావాలని అడిగినామా? దళితులు వచ్చి ఎప్పుడైనా నీ తల నరికినరా? మేము చెప్పిన మాట ప్రకారం మాట మీద పోతున్నాం. కొద్దిగా వెనక ముందు అయినా అన్నీ అమలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మీ మినిస్టర్స్ ఒక టీం వర్క్గా చేసుకుంటూ ఫస్ట్ గవర్నమెంట్ పరంగా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది అన్నిటికంటే పెద్దగా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కనీసం ఈరోజు 1000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకునేవి కూడా విని ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు, వేణుగోపాలరావు, ప్రభాకర్ రావు అంతా నీ చుట్టాలను పెట్టుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా దరిద్రమైన పాలన అందించి
ఈరోజు నిన్న నువ్వు మాట్లాడితే నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? ఇంకా నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నరు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసినా కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళా మాట్లాడి పతనం అవుతుందని చెప్తే నేను కాదు, కాంగ్రెస్ పార్టీ మా వీర సైనికులు ఇవాళ 10 ఏళ్ళు పోలీస్ కేసులు పెట్టి మాఫియాలు పెట్టి ఎన్ని అరాచకాలు చేసి ఇంత చేస్తే ఇవాళ కొట్లాడి గవర్నమెంట్ తెచ్చుకొని ఇవాళ పేదవాళ్ళు అంతో ఇంతో రేపు ఇంద్రం మిల్లు కట్టుకోబోతున్నారు. మన భద్రాచలం శ్రీరాముని దగ్గర ఇవాళ శ్రీరామనవమి కాబట్టి చెప్తున్నాను, నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పూజ చేసి అక్కడ ఇళ్ల కార్యక్రమం మొదలుపెట్టినాం. ఎన్నికల కోడ్ కాగానే కాన్ఫరెన్స్కి 3500 ఇల్లు ఇవ్వబోతున్నాం. ఒక్క ఇల్లన్నా కట్టినావా? నీ ముఖానికి ఒక రేషన్ కార్డు ఇచ్చినవా? ఇన్ని మంచి పనులు కార్యక్రమాలు పేదల కోసం చేసుకుంటూ ఎస్ఎల్బిసి సొరంగాన్ని ఏఎంఆర్పిని బ్రాహ్మణ వెల్లంల కోసం 3200 కోట్లతో ఫైనాన్స్ పంపించి ఇప్పుడు ఇవాళ బ్రాహ్మణ వెల్ల పనులు కూడా చురుగ్గా నడుస్తున్నాం. మీరు పోయి చూడండి. ఆగస్టు మాసంలో కూడా కాలువలు కూడా తీసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ అదనంగా 2200 కోట్లు ఈయన 10 ఏళ్ళు పక్కకు పెట్టింది కాబట్టి రేట్లు పెరిగితే కాంట్రాక్టర్ నొప్పించి సొరంగం కూడా పూర్తి చేయబోతున్నాం. సొరంగం పూర్తయితే ఏమవుతుంది? డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ మన ఏఎంఆర్పి కాలువకి 24 గంటలు నీళ్లు వస్తాయి. 3 లక్షల ఎకరాలకు శాశ్వతంగా పరిష్కారం, ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుంది. ఇలా అన్ని జిల్లాల్లో ఉన్న కార్యక్రమాలు నువ్వు చేయలేని పనులు చేస్తుంటే గవర్నమెంట్ పడేసా నీకు ఎంత ధైర్యం ఉండాలి? దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకొని నా దగ్గర 50 పేపర్లు మా గోన ప్రకాశ్రావు ఆర్టీఐ తీసుకొని నాకు ఇచ్చిండు. ఇంజక్షన్ తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. మణిపూర్లో ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది. దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నోట తలకాయ పెట్టినా అని చెప్పి తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు. బిడ్డ నీ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. మేము వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మేము సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది నీ దగ్గర. అందుకనే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇవాళ ఒక సీనియర్ మినిస్టర్గా నువ్వు ఒక మాట అన్నావు, మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా వస్తలేవు. నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. ఇంకేమో అన్నాడు దాన్ని, ఈ లిల్లీపిట్ గారు ఏమంటున్నాడు కాదు, లిల్లిపుట్ కాదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాని బొంబాయిలో తీసుకొచ్చి రేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అయి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీ అయి ముఖ్యమంత్రి అయింది. నీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లిల్లిపిట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నాకు డౌట్ ఏంటంటే ఆయనకు ఒక్క మెదక్ సీటు వస్తుందని అనుకుంటు కానీ అది కూడా వస్తలేదు. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఒక్క సీటు ఎన్ని డబ్బులు కుమ్మరించి వెంకటరామరెడ్డి పెట్టి 1000 కోట్లు పెట్టినా నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు. మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలోనే. బీజేపీ కూడా పెద్ద మేనిఫెస్టో ఇచ్చిండు. 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్లలో మోడీ ఏం చేయలేదు, మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. 15 ఏళ్ళలో ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎవరు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టి ఆ రోజు ఏకకాలంలో రుణమాఫీ చేసిన మన్మోహన్ సింగ్ గారు 70,000 కోట్లు అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. 2005లో చేస్తే ఒక్కొక్క రైతుకు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా ఏకకాలంలో మాఫీ అయినాయి. అలాంటి చరిత్ర ఉన్న పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. దీన్ని నువ్వేం చేయలేవు. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఇవాళ నీ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే
నిన్ను చూస్తే జాలేస్తుంది, నీ కుటుంబాన్ని చూస్తే. బిడ్డని ఇవాళ కటకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి, తిహార్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు మాట ఇంకా బుద్ధి రాదా నీకు? సొంత బిడ్డ జైల్లో ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి, మోసం చేసినా, దళితులు ముఖ్యమంత్రిని మోసం చేసినా, నా బిడ్డ కొడుకు లక్షల కోట్లు దోచుకున్నాం క్షమించండి అని చెప్పి అనేది పోయి ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడతావు. బిడ్డ నువ్వు అనుకుంటా కేసీఆర్ నీకంటే ఎక్కువ తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి గడియారం కాడ నడి రోడ్డు మీద 11 రోజులు దీక్ష చేస్తే నాకు కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద కొట్లాట నడుస్తున్నది. అప్పుడు ఆయన ఉస్మానియా సూపరింటెండెంట్ ఒకటే మాట చెప్పిండు, ఇంకొక రోజు ఎక్కువ రోజు ఉంటే కోమాలకు పోతున్నాను. అయినా భయపడలే. తెలంగాణ సోనియా గాంధీ నొప్పించి తెలంగాణ తెచ్చి నీ మోసం మాటలని, దళితుల ముఖ్యమంత్రి అని నీకు అధికారం చెప్తే నాశనం చేసి ఇవాళ ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో, కృష్ణా జిల్లాలను మొత్తం కూడా ఆంధ్రాకు తాకట్టు పెట్టి 36 సీట్లలో 34 సీట్లే గెలిచినారు. అలా మన జిల్లాకు చెందిన ఓ దరిద్రుడు 3000 ఓట్లతో గెలిచినాడు. వాడు శని మన జిల్లాకు. ఒక్కసారి బ్రాహ్మణమైన ప్రాజెక్టు రోజు ఆడంగానే పోతారు కదా, 2 నిమిషాల ప్రాజెక్టు పోవచ్చు. ఎప్పుడన్నా పోయిందా? సరే, ఆయనైతే గుర్తు చేసుకొని కూర్చోలే. ఈడ 10 ఏళ్ళు పనికిరాని మంత్రి ఉన్నాడు కదా, సొరంగం ఎప్పుడన్నా పోయి చూసొచ్చిందా? ఆ చిల్లరగాడు కూడా రోజు ఏదో మాట్లాడుతున్నాడు. ఇవాళ మేమందరం చెప్తున్నాం, రైస్ మిల్లర్ దగ్గర 24,000-25,000 రూపాయలకు ఇవాళ సన్నోట్లు కొండిచ్చినాం. నేను మిరియాలు కూడా 15 రోజుల ముందు పోకముందు 21,000 తీసుకున్నాను. నిన్న పోయి అడిగితే 24,000-25,000 తక్కువలో తక్కువ పడ్డది. సార్ నువ్వు వచ్చిపోయినాం కానీ ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడిందా? ఎంతసేపు ఇసుక అమ్ముకోవడం, షాబాద్లో 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవడం, 1000 కోట్లు సంపాదించి తిండికి లేనోడు జగదీష్ రెడ్డి. ఇలాంటి వాళ్ళని పెట్టుకోనంట కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం అయింది. రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది, ఆయన ముఖం చిన్నపోయింది. ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్లో ముఖం లేక ఏడ తిట్టుబడవలసి వస్తుందో, నీ బండారం బయటపడుతున్నా. అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు, అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు. రేవంత్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి రోజు మీరు మాట్లాడినా ఎవడు నమ్మడు. నీ దోపిడి దొంగ ఉదాహరణ తిహార్ చేయలే. ఏం మాట్లాడుతున్నా అక్కడ వాళ్ళ అడ్వకేట్లు కానీ వాళ్ళు ఎప్పుడప్పుడు ప్రెస్కి వస్తే నా జడ్జి కూడా కోప్పడ్డాడు. ఒకరోజు నా కొడుకు ఎగ్జామ్స్ ఉంటారు, ఒకరోజు నాకు బీపీ ఎక్కువైంది అంటారు, ఒకరోజు స్టార్ క్యాంపెయిన్ కాబట్టి క్యాంపెయిన్ చేయాలి బేలీ అన్నారు. మొత్తం దోసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాక ఎట్లా సిగ్గొస్తలేదు అర్థమవుతలేదు. కేసీఆర్ గారికి ఎట్లొచ్చి ప్రచారం చేస్తున్నాడు పబ్లిక్ అర్థం కాలేదా? బతుకమ్మ చాటన మందుబాటిలు అమ్ముకున్న వాళ్ళ పార్టీ కూడా ఓటేస్తారా? ఒక్క సీట్ రాదు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెట్. 12-13 సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది, ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన అట్లా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నాం మాకు తెలిసిపోద్ది. దానికి డబల్ కుట్రలు చేస్తాం. కుట్రలు చేయం మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు. నీ పార్టీని బొందబెట్టేది ఖాయం. నువ్వు చూసుకో, నువ్వు రేపటికెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏందో తెలుస్తుంది. నువ్వు మాట్లాడినావు కదా మాటలు. నల్గొండను ముంచి మా ఏఎంఆర్పి నీళ్లు రాకుండా, కనీసం లైనింగ్ చేయకుండా, ఇంకా ముఖం లేకుండా మాట్లాడుతున్నాడు. మన సూర్యాంపేటకు వచ్చిండు, మన అంతకుముందు నల్గొండకు వచ్చిండు, ముషంపల్లికి పోయిండు. 10 ఏళ్ల కింద ఆ నాయన ముషంపల్లి 10 సార్లు వస్తాను. పదవికి ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా అలా కొడుకుని పంపించింది ముఖం లేక. సొరంగం పూర్తి చేస్తే ఇవాళ బ్రహ్మాండంగా ఉంటుండే కదా మా జిల్లా. అందుకనే మీ అందరి ద్వారా ఒకటే కేసీఆర్కి చెప్పదలుచుకున్నాం. దాని కిందనే మళ్ళీ ఆయన కూడా ఇచ్చాను. రేవంత్ ఖచ్చితంగా బీజేపీలకు పోతున్నాడు. ఈ మెంటల్ అయింది ఆయన కొడుకులకు, తండ్రి కొడుకులకు, ఆ బామ్మర్దికి కొంచెం కూడా. ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు, మేము కూడా పోతాం ఫోన్ ట్యాపింగ్లా, కాళేశ్వరంలా, యాదాద్రిలా. మనోడు కూడా పోతాడు. మన జిల్లా వాడు కూడా అన్న లోపలికి బెయిల్ వచ్చేది ఉన్నది. 50,000 కోట్లకు పెంచింది దాన్ని. 29,000 కోట్లకు నామినేషన్ మీద బీహెచ్ఎల్కి ఇచ్చిండు. అది ఇస్తానికి వీలు లేదు. 5 లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలి. పెద్ద స్కామ్ అది. ఎల్ నరసింహారెడ్డి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేస్తూ నోటీసులు ఇస్తున్నాం.
అందుకనే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి మేము తలుచుకుంటే నీ దగ్గర అయ్యారా 7 మంది ఎంపీలకు పోయి సగం మంది మా దాంట్లకు సగం బీజేపీలకు పోయి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాం. నీకు క్యాండిడేట్లకే దిక్కు లేదు. ఆయనకంట సీట్లు వస్తాయంట, మాకు 1-2 వస్తాయంట. నవ్వొస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుండే. అందుకనే మరొకసారి కేసీఆర్ గారికి చెప్తున్నాం, నీ బిడ్డను బెయిల్ తెచ్చుకునే ఉపాయం చేసి ఈలో కూడా నువ్వు నీ కొడుకు జైలుకు పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో కడదామంటే అది సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టున్నారు. ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే తారక రామ దాకా ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలి, చెర్లపల్లి కొని కట్టాలి, చెంచల్గూడలు కొన్ని కట్టాలి. చేసిన మోసాలకు రాలిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఎత్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కాంగ్రెస్ ఓటర్లు మర్యాదగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను. నువ్వు నిన్న మొన్నటిదాకా బచ్చగాడు మాట్లాడితే అనుకున్నావు. నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో రేపటికెళ్ళి నిన్ను వెంటాడతాం, నువ్వు వేటాడతాం. నువ్వు కట్టెపట్టుకొని నువ్వే అన్నావు కదా మమ్మల్ని వెంటాడతామని. మాకు కట్టెపట్టుకునే వెళ్ళలేదు, మేము గట్టిగా ఉన్నాం. నువ్వు ముసలాయన కట్టెపట్టుకొని వేటాడేది లేదు, వెంటాడేది లేదు. నీ దుకాణమే బంద్ అయింది. అందుకని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏడాదిలో పోతుందని జోస్యాలు చెప్పడం, ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు నుండి ఎన్టీఆర్ దింపిన దాంట్లో ఈయన కూడా పాత్ర ఉన్నదల్లా. అవన్నీ ఇక్కడ నడవదు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బలు తెలియదు. 10 ఏళ్ళు పోలీసులతో చూపించాను. ఇలా మా కార్యకర్తలు ఉరికిరికించి మిమ్మల్ని కొడతాను, జాగ్రత్త. ఇంకా మీరు అడుగుతారా? ఎవరున్నారు అడుగుతారు? మేము మా పథకాలు 3 నెలలు అన్ని ఇంప్లిమెంట్ చేసాగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి. ఆ కోడ్ రాకపోతే దశల వారీగా 2 లక్షల రుణమాఫీ అందరికీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికి కూడా దానికి కట్టుబడి ఉన్నాం. అలాగే వీరందరికీ మీ అందరూ కూడా తెలుసు, నల్గొండలో కూడా డెవలప్మెంట్ కార్యక్రమం దాదాపు 300-400 కోట్లతో నల్గొండ మున్సిపాలిటీకి 300 కోట్లతో R&B రోడ్స్ డబల్ రోడ్గా చేయడం కానీ, 20 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం, ఇప్పుడు ఫ్రీ ఎంసెట్ కోచింగ్ కూడా నడుస్తున్నది. ఉదయాన్నే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సందర్శించి 3 గంటల పాటు రివ్యూ చేసుకుంటూ జూన్ ఎండింగ్ వరకు మెడికల్ కాలేజ్ బిల్డింగ్ని పూర్తి చేయించి ఇక్కడున్న కాలేజీని అక్కడ షిఫ్ట్ చేయించి జూలై ఎండింగ్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ హాస్పిటల్లో ఉస్మానియా గాంధీ తర్వాత ఎక్కువ డెలివరీ కేసులు కానీ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ వచ్చే పెద్ద హాస్పిటల్ నల్గొండ. అప్పుడు నేను కట్టించిన బిల్డింగ్ తప్ప ఒక షెడ్ లేదల్లా. ఇవాళ అక్కడ అక్షయ పాత్రను భోజనాలు పెట్టిస్తున్నాం వచ్చే పేషెంట్లకు కానీ వాళ్ళ అటెండర్లకు. బయట వాళ్ళు ఎండలో కూర్చుంటున్న వాళ్ళు ఎవరైనా పేషెంట్ వాళ్ళు వస్తే తల్లిదండ్రులు దానికి కూడా ఒక షెడ్డు రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పినా పైన ఒకటి పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటి కడుతున్నాం వెయిటింగ్ హాల్ లాగా. దాంతోపాటు పేషెంట్లకు సంబంధించి కానీ ఒకటి క్యాన్సర్ రీసెర్చ్ కూడా, ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ లేవు కాబట్టి దాన్ని ప్రభుత్వ పరంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్ కట్టాలని ఆ ల్యాండ్ గవర్నమెంట్ ద్వారా కేటాయించుకొని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా దాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో భాగంగా ల్యాండ్ కోసం చూస్తున్నాం. సిటీ దగ్గర ఉండాలని, ఎందుకంటే 2 ఎకరాల ల్యాండ్ కావాలి దానికి. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ నల్గొండ కాన్స్టిట్యూన్సీతో పాటు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు పోతాం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ నేను సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి అనే 5 ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు, 5 రూపాయలు తెచ్చుకోలే. మూసీకి సంబంధించి 10,000 కోట్లు తెచ్చుకోలేదు. నేను పార్లమెంట్లో 10 సార్లు మాట్లాడినా. ఆయన కాన్స్టిట్యూన్సీ ఉంటుంది మూసీది, అల్లకలేదు. అక్కడ సికింద్రాబాద్ బాధ్యత చూసుకుంటూ స్టేట్ మొత్తం స్టార్ క్యాంపెయినర్గా అన్ని పార్లమెంట్ తిరుగుతూ 13-14 సీట్లతోని గెలవబోతున్నాం. గెలిచిన తర్వాత పరిపాలన మీద దృష్టి పెడతాం. స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, అవన్నీ ఒకే ఎత్తు. జూన్ 5వ తారీఖుకి వెళ్ళి మా పరిపాలన స్పీడప్ అవుతుంది. ఎప్పుడు వీలున్నప్పుడు అలా అప్పుడు రైతులందరూ కూడా రుణమాఫీ చేయడం, రైతు బంధు మేము చెప్పిన విధంగా పెంచిన విధంగా చేయడం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం. దానిలో పనిగా బీఆర్ఎస్ పార్టీని కూడా బంద్ పెడతాం. ఇక్కడ ఐటీ హబ్ కట్టిన 25 మంది ఉన్నారంట. అప్పుడు ఐటీ పార్కు మహాత్మా గాంధీ యూనివర్సిటీ లోపల 70 ఎకరాలు తీసుకున్నాం. ఈ లోపల నేను రాజీనామా చేసి అది ఆగిపోయింది.
దానికి ఇప్పుడు టీసీఎస్ ఐటీ కంపెనీతో మాట్లాడి మనం మీ అందరి 120 కంపెనీలను పిలిచి 12,000 మంది వస్తే జాబ్ మేళకు 6,410 మందికి 30 నుంచి లక్ష వరకు శాలరీ లెక్క అక్కడ జాబ్ మేళా పెట్టి ఉద్యోగాలు ఇప్పించిన దాన్ని ఈ ఐటీ హబ్ని ఇప్పుడు కట్టిన ఐటీ హబ్ని టీసీఎస్ వాళ్ళతో టైఅప్ చేసుకుంటూ కనీసం 1000 మంది కెపాసిటీ అన్న 1,200 మందిని లోకల్లో ఉన్న ఐటీ క్వాలిఫైడ్ వాళ్ళని అవసరం వస్తే వాళ్ళకి ట్రైనింగ్ అన్న ఇప్పించి టీసీఎస్ కంపెనీ వాళ్ళ హెడ్తో మాట్లాడినా తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వాళ్ళు కట్టి వదిలిపెట్టేసి అలా 20 మంది కూడా లేరన్నా. సరిగా పోయిన 5 ఏళ్ల గురించి మాట్లాడితే శ్రీరామనవమి రోజు నా నోరు ఖరాబ్ అవుతుంది. దేవుని దగ్గరికి పోతున్నాం, మొత్తం కూడా అన్ని కబ్జాలే, అన్ని చెప్పరాదు. నల్గొండ గురించి మాట్లాడితే అయినా కానీ ఇక దాంట్లో వాళ్ళు వచ్చేది లేదు, పోయేది లేదు, డిపాజిట్ వచ్చేది లేదు. నల్గొండ భువనగిరి సీట్లలో పార్లమెంటు బీజేపీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ డిపాజిట్ రావు. మీరు రాసి పెట్టుకుని తర్వాత మాట్లాడరు నాతో. డిపాజిట్ వచ్చే ముచ్చటే లేదు ఇక్కడ క్యాండిడేట్లకు. ఐటీ అబ్బాయి కాదు, యూనివర్సిటీని కూడా ఎట్లా మోడల్గా చేస్తున్నాం మీకు 1 ఇయర్ తర్వాత తెలుస్తుంది. నల్గొండ కూడా దాదాపు 450 కోట్లలో 300 కోట్ల టెండర్ అయిపోయింది. 12 లక్షల లీటర్ల కెపాసిటీ, 12 ట్యాంకులు ఓవర్ ట్యాంకులు కట్టుకుంటూ సరిపోని నిలిచే విధంగా ఆఖరి నా ఏసీడీ ఎమ్మెల్యే ఫండ్స్లోకి వెళ్ళి కూడా 1,30,00,000 ఎక్స్ట్రా కొత్త మోటార్లు తెప్పించినా ఇవాళ ఫిట్ చేస్తున్నాం. టౌన్లో మంచినీళ్ళు ఇబ్బంది రాకుండా గ్రామాలలో మిషన్ భగీరథ కరెక్ట్ పోయేటట్టు ప్లాన్ చేసినాం. కాకపోతే ఈ దరిద్రుడు చేసిన పాపాలతో పోయినసారి వర్షాలు రాక ఆ ముఖ్యమంత్రిగా ఉండి పాపాలు చేసింది కాబట్టి వర్షాలు రాలే. కాంగ్రెస్ వచ్చింది కరువు తీసుకొచ్చింది కాదు. ఈ పాపాతుడు ముఖ్యమంత్రి ఉండి దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేదా మెడ నరుక్కుంటా అబద్దాలు ఆడింది కాబట్టి వర్షాలు రాలే. 2004 నుంచి 2014 వద్దంటే వర్షాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఎప్పుడు కూడా మూర్ఖులు పాలించినప్పుడే ఈ కరువు వస్తుంది. అందుకనే ఈరోజు ఈ ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడం 24 గంటలు 3 సంవత్సరాల్లోనే ఇవన్నీ ప్లాన్ పెట్టుకున్నాం. 1 సంవత్సరం లేట్ అయిన హైదరాబాద్ విజయవాడ డబల్ రోడ్డును కూడా ఎక్స్ప్రెస్ రోడ్డుగా మారుస్తున్నాం. నా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పటికే జిల్లాలో 600 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాకు అన్ని జిల్లాలకు కూడా కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి రోడ్ల అభివృద్ధి ఒకవైపు పార్టీ కోసం, ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం ఎంసెట్ కోచింగ్ కానీ రేపటికెళ్ళి గ్రూప్ సర్వీసెస్ వల్ల కూడా పర్మనెంట్ రెగ్యులర్ కోచింగ్ సెంటర్లు పెడుతున్నాం. ఇప్పుడు పెట్టే ఎంసెట్ కోచింగ్ నైట్ కూడా వాళ్ళకు అకామిడేషన్ పెట్టి, భోజనాలు పెట్టి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి అందరు సీనియర్ లెక్చరర్ని మా గోనారెడ్డి సీఈఓగా రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీల పిల్లలు ఎంసెట్ కోచింగ్ తీసుకుంటే 1,00,000-2 లక్షలు ఫీజు కట్టాలి. అందుకని ఈ కార్యక్రమాలకు తోడు నల్గొండ టౌన్ కూడా 700 కోట్లు మీరు తెలుసు. ఒక మణిహారం లాగా ఏ విధంగా హైదరాబాద్ చుట్టూ RRR రీజనల్ రింగ్ రోడ్డు 30,000 కోట్లతో నా డిపార్ట్మెంట్తో జూన్లో టెండర్ పిలుస్తున్నామో, జూన్ మాసంలోనే నల్గొండ ఔటర్ రింగ్ రోడ్డు 700 కోట్లతో శాంక్షన్ అయ్యి డిపిఆర్ అయిపోయింది, అలైన్మెంట్ ఫిక్స్ అయింది. దాని చుట్టూ వచ్చిన తర్వాత దాని చుట్టూ కూడా కాలనీలు కట్టి టౌన్లో ఉన్న పేదవారికి, మైనార్టీలు, దళితులు కానీ చిన్న చిన్న కిరాణా షాపులు పనిచేసుకునే వాళ్లకు వాళ్ళకి 6-7 వేల జీతం వస్తే అందులో 2,000 కిరాయికే పోతుంది. ఈ 4 ఏళ్లలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. నల్గొండ కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టండి. ఇక దీన్ని ఈ 4 ఏళ్లలో నిజాయితీగా పనిచేస్తూ నేను మా లీడర్లు, మా వర్కర్స్ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే కార్యక్రమం ఉంది. ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ తెలంగాణలో ఏదంటే నల్గొండ అని చూపించే విధంగా చేసే కార్యక్రమాలను కూడా 4 నెలల్లోనే ఇన్ని వర్క్స్ గ్రౌండ్ అయినాయి. ఆఖరికి ఐటీఐలో 20 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. నీలగిరి నిలయం అని చెప్పి క్లాక్ టవర్ సెంటర్లో దాదాపు 90 కోట్లతోని హైదరాబాద్లో కూడా అలాంటి ఫంక్షన్ హాల్స్ లేవు. అలా మ్యారేజ్ చేసుకున్న, కాన్ఫరెన్స్లు పెట్టుకున్న 2,000 పైన కెపాసిటీతో సెంట్రల్ ఎయిర్ కండిషన్ హాలు, డైనింగ్ హాల్, పార్కింగ్ ఏరియా, దాన్ని మీరు ఎలివేషన్ ఇవన్నీ చూస్తే మీరు శాఖ ఎక్కడ ఏ జిల్లా హైదరాబాద్లో కూడా లేదు. ఈవెన్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కట్టినా 50 కోట్లలో అయిపోతుంది. దీని అన్ని వసతులతోనూ ఇక్కడక్కడ ఏ కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకున్నా, మ్యారేజ్ చేసుకున్నా
ఆ విధమైన మోడల్తో డిజైన్ అంతా కూడా మార్చిన నేనే. గతంలో కళాభారతి అది అని చూస్తే ఆడిపోయి చూస్తే శాంక్షన్ లేదు, ఏం లేదు. మళ్ళీ చూస్తే ఒకసారి ప్రగతి నివేదన సభ నుండి కేటీఆర్ వచ్చి 900 కోట్ల శాంక్షన్ అన్నాడు. 9 రూపాయల శాంక్షన్ లేదు. ఆఖరి మున్సిపాలిటీ కరెంటు మోటార్ లేకపోతే అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ 50 కోట్ల రూపాయలు నామినేషన్ల మీద దోశ తిన్నాడు. వాడు తిన్నాడో ఇంకోటికని ఇచ్చిండు అప్పుడున్న ప్రజాప్రతినిధికి. నా ఎమ్మెల్యే ఫండ్కి వెళ్ళి 1,30,00,000 ఇచ్చిన అన్న. ఇది మున్సిపల్ ఫండ్తో ముఖ్యమంత్రి గారు చెప్పి శాంక్షన్ చేయించుకున్నా. దాంతో అవుట్స్కట్స్ ప్రాంతాలకు కూడా 145 కోట్లు మళ్ళీ ఒక జీవో వచ్చింది. ఆల్రెడీ 250 కోట్లతో టెండర్ అయిపోయి ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజు, వాటర్ ట్యాంక్స్ అవన్నీ కూడా వారం రోజులు పనులు మొదలవుతున్నాయి. ఏదున్నా సరే మరొకసారి కేసీఆర్ వార్నింగ్ ఇస్తూ ఇలా శ్రీరామనవమి సందర్భంగా అందరికీ మంచి జరగాలని, ఈ మంచి రోజు ఈరోజు ఈ దుర్మార్గుడు ఈ విధంగా మాట్లాడడం కాబట్టి అతన్ని తిట్టవలసి వచ్చింది. ఒక దొంగ 100 ఏళ్ళు వెనక తీసుకుపోయింది తెలంగాణని. అలాంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం ఖాయమన్నది కాబట్టి 3 నెలల్లో ఆ పార్టీని బొందబెట్టాలే ప్లాన్గా నా ప్లాన్ ఉంటుంది. నా ప్లాన్ ప్రకారం నేను ముందుకు పోతాను.